అయితే డ్రోన్ టెక్నాలజీ ఎందుకు సక్సెస్ అవుతుంది? డ్రోన్‌లో 12 లీటర్ వాడినా గాని ఎందుకు అంత బాగా రిజల్ట్ వస్తుందంటే, డ్రోన్‌లో మోస్ట్‌లీ సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ వాడతారు. రెండోదేంటంటే దాని డ్రాప్‌లెట్ సైజ్ అనేది మనం నార్మల్‌గా వాడుతున్నటువంటి ట్రాక్టర్ స్ప్రేయర్స్, పవర్ స్ప్రేయర్స్, బ్యాటరీ స్ప్రేయర్స్ కన్నా దాని డ్రాప్‌లెట్ సైజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మూడోది దాంట్లో ఉన్నటువంటి వింగ్స్ అంటే ఏవైతే రెక్కలు తిరుగుతా ఉంటాయి కదా! ఆ రెక్కలు ఏం చేసిద్దంటే ఆ తుంపర్లని కిందికి పంపియడం వల్ల కింద ఉన్న ఆకులకు కూడా కెమికల్ అనేది రీచ్ అవుతుంది. సో కాబట్టి మనము 80 లీటర్లు, 100 లీటర్లు కొట్టినప్పుడు ఎలాంటి రిజల్ట్ అయితే వస్తదో మీరు డ్రోన్ స్ప్రేలో 12 లీటర్లు వాడినా గానీ ఆ రిజల్ట్ రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. 80 లీటర్లు, 100 లీటర్లు, 120 లీటర్లు పర్ ఎకరాకి మీరు వాడినప్పుడు ఎంత అయితే కెమికల్ ని వాడతారో అంటే ఎంత డోస్ అయితే వాడతారో అదే డోసుని మీరు 12 లీటర్ల డ్రోన్ వాడినప్పుడు కూడా అదే డోస్ వాడాలి. ఎప్పుడైతే మీరు వాటర్ తగ్గింది కదా అని చెప్పేసి ఎప్పుడైతే మీరు